అంటే నేను కేజీ మార్కెట్ సెక్షన్‌లో సుమారుగా 17 సంవత్సరాల పైనుంచి చేస్తున్నాము. నాకంటే ఇంకా సీనియర్‌లు ఉన్నారు. ఏమి లేదండి, అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. తిరగని రోజు అంటూ ఏమీ లేదు. మా సమస్యల్లో ఒకటే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రోడ్డు మీద పడేసే పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళని ఎలా తీసేస్తారు? గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో మా గురించి ప్రస్తావన చేశారు. ఆయన చేసిందంటే, మీకు రీడర్స్కి పలానా గవర్నమెంట్ మోసం చేసింది, మీకు న్యాయం చేస్తా అన్నారు. ఆయన పార్లమెంట్లో ఫస్ట్ చెప్పారు. చాలా సంతోషపడ్డాం. అప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ప్రతి ఎమ్మెల్యేకి అందరినీ కలుస్తున్నాం, అందరు న్యాయం చేస్తా ఉన్నారు. చేసింది లేదు, చచ్చింది లేదు, ఏం లేదు, పంపించేశారు, అయిపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత జీతం కొంచెం పెంచిన జీతం కూడా తగ్గించేశారు. ఇలాగే సర్దుకుంటూ వచ్చాం. అదే మా ఆఫీసర్ని అడిగితే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసాము, అందరినీ చూసుకున్నాం, అందరం చేస్తున్నాం. లాస్ట్కి ఏంటంటే ఇప్పటికీ 60% మీటర్లు బిగించేసేసారు. అయిపోయింది మా పరిస్థితి. మీ యొక్క రోడ్డుని పడతాయి, నా ఫ్యామిలీ మొత్తం నేనే భరించాలి. మాకు వచ్చే జీతం తక్కువ, చాలా తక్కువ. నాకు వచ్చే జీతం 8,000. 8,000తో ఏం బతుకుతామండి ఈ రోజుల్లో? ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఒకప్పుడు 60 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు అయిపోయింది. బతికే పరిస్థితి ఏంటి? తింటామా, తినగలమా? ఆ పిల్లల ఫీజులా ఇవన్నీ అప్పులు వచ్చాయి. మొత్తం జీతం వచ్చేది అరకొర జబ్బులు, పిల్లల ఫీజులు కట్టుకోవటం వాటికే జరిపోతున్నాయి, అప్పులు పాలైపోతున్నాయి తప్ప ఏం లేదు. ఇప్పటికన్నా మా మీద దయించి గవర్నమెంట్ మాకు ఏదైనా న్యాయం చేస్తే, మీకు ఎంతోమంది చిన్న వాటికి కూడా చాలా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు 15,000 దాకా. మాకు వచ్చేది 8,000 జీతం. జీతం చెప్పుకోవటానికే సిగ్గేస్తున్నాం. ఆ పరిస్థితి అంటే మాకైతే ఏం అర్థం కావట్లా. మా ఉంది దయించి కొంచెం మాకు కొంచెం ఫేవర్ చేయమని చెప్పి గవర్నమెంట్ ప్రాధాయపడుతున్నాం.